చేసుకొని ఇచ్చింది. ఆర్టీ 2009 లోపల చాలా క్లియర్ కట్ గా 2 అంశాల్లో ఆ చట్టం పరిగణలోకి తీసుకున్నది. చాలా ఎక్కువ మొత్తం లోపల ఫోకస్ చేస్తా ఉన్నది. ఒకటి, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అర్హత, అంటే ఉపాధ్యాయులు ఎంత మంచి ఎలిజిబిలిటీస్ ఉంటే, రెండవది అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ మనము ఫోకస్ చేయొచ్చు, ప్రొజెక్ట్ చేయొచ్చు, విద్యార్థులకు న్యాయం చేయొచ్చు అనేది రెండు. కానీ నా ఆబ్జెక్షన్ ఒకటి, ఉపాధ్యాయులు అందరూ పెట్టలేదు. ప్రైమరీ ఎడ్యుకేషన్ సెకండరీ పెట్టారు తప్ప జూనియర్ లెక్చర్లకు పెట్టలేదు, డిగ్రీ లెక్చర్లో పెట్టలేదు. అందరికంటే తక్కువ జీతం ఉన్నదేమో పాపం ప్రైమరీ ఎడ్యుకేషన్ చెప్పేవాళ్ళది, సెకండరీ ఎడ్యుకేషన్ 10th క్లాస్ వరకు చెప్పేవాళ్ళది. అందరికంటే కష్టాలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో 1200-1500 రూపాయలు ఇచ్చి 96 లో 2 సంవత్సరాలు ప్రొబేషన్ పెట్టి 1200 రూపాయలకు జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు. 1200-1500 మొదటి సంవత్సరం 1200-1500. ఇన్ని రకాల టెస్టులు పెట్టి మీరు ఇచ్చే జీతం ఏంది? అదే చాలా తక్కువ. ఎస్జిటి అంటే ఒక జూనియర్ అసిస్టెంట్ కంటే కొంచెం ఎక్కువ, అంతేనా పే స్కేలు? అంతే. ఇన్ని రకాల క్వాలిఫికేషన్ పెట్టి డిఎడ్ చదవాలి, టెట్ లో క్వాలిఫై కావాలి. జూనియర్ అసిస్టెంట్ కన్నా ఎక్కువ ఉంది, జూనియర్ అసిస్టెంట్ కంటే కొంచెం ఎక్కువ అంట, జూనియర్ అసిస్టెంట్ కంటే కొంచెం ఎక్కువ. ఎస్జిటికి సీనియర్ అసిస్టెంట్ కంటే తక్కువేనా? సీనియర్ అసిస్టెంట్ తో సమానంగా ఉంది. సీనియర్ అసిస్టెంట్ తో సమానం. వాళ్లకు క్వాలిఫికేషన్ డిగ్రీ, ఇన్ని క్వాలిఫికేషన్ లేదు కదా. డిఎడ్ చదవాలి, బిఎడ్ చదవాలి, మళ్ళీ టెట్ క్వాలిఫై కావాలా, ఇన్ని లేవు కదా. మళ్ళా ఎలక్షన్ డ్యూటీ చేయాలా, ఏది చేయాలన్నా సమగ్ర కుటుంబ సర్వే చేయాలన్నా, ఏది చేయాలన్నా ఉపాధ్యాయులే గుర్తుకొస్తారు. జీతాలేమో తక్కువ. అసలు కరప్షన్ అన్నది అవకాశం లేని డిపార్ట్మెంట్. కానీ అంటే నాకు చూస్తే టీచర్ల పరిస్థితి ఇంతకుముందు లేదు. ఏమంటారు, బతకలేక బడిపత్తులు అనేవాళ్ళు. సరే కొంచెం ఇంప్రూవ్ అయింది పరిస్థితి. బట్ నేనేమంటానంటే మిగతా వాళ్ళకి అయినంత రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ పెట్టారు. ఇదేమో టెస్టులేమో ఇన్ని రకాల టెస్టులు పెడుతున్నారు. జూనియర్ లెక్చర్ లేదు, టీచర్ ఫీల్డ్ మిగతా వాళ్ళకు లేదు. జూనియర్ లెక్చర్ లేదు, డిగ్రీ లెక్చర్ లేదు, ఓన్లీ ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఎస్, ఎందుకంటే మేబీ ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తు టీచర్లు తీర్చిదిద్దుతారు కాబట్టి వాళ్ళకి ఇన్ని రకాల స్క్రీనింగ్ ఫిల్టర్స్ అని పెట్టినప్పుడు జీతాలు కూడా అదే స్థాయిలో ఉండాలంటాను నేను. ట్రూ, మీరు చెప్పింది 100% ట్రూ. అండ్ మీరు చెప్పినటువంటి ఒక పాయింట్ నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తా. బికాస్ భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే అత్యంత టఫెస్ట్ ఎగ్జామ్ ఏమైనా ఉందా అంటే అది సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ ఎగ్జామ్ అని అంటారు అందరు. కానీ బీయింగ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, బీయింగ్ ఏ టీచర్, ఈ భారతదేశం కాదు ప్రపంచం లోపల అత్యంత టఫెస్ట్ ఎగ్జామ్ ఏమైనా ఉందంటే అది టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్. ఎందుకంటే ఇంతకు ముందు ఒక ప్యానలిస్ట్ చెప్పినట్టు మీరు పాయింట్అవుట్ చేసింది, నేను వినలేదు, వారు ఏం మాట్లాడారు వినలేదు. కానీ ఇప్పుడు బయాలజీ స్టూడెంట్స్ ఉంటారండి, లేదా బయాలజీ టీచర్స్ ఉన్నారు పాపం. వాళ్ళు ఇంటర్మీడియట్ లోపల బైపీసీ చదువుతారు, డిగ్రీ లోపల బీజెట్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ చదువుతారు, పీజీ లోపల బాటనీ, జువాలజీ ఎట్సెట్రా చేస్తారు. బీఈడి చేసిన తర్వాత వాళ్ళు టీచర్ డిఎస్సి రాయాలంటే ఫస్ట్ టెట్ పాస్ కావాలి. టెట్ లోపల మ్యాథమెటిక్స్ ఉంటదండి. టెట్ లోపల మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 4 కాంపోనెంట్స్ కలిపి 60 మార్కులకు ఉంటుంది. లెక్కలు రాకనే, ఎస్ఎస్సి వరకు లెక్కలు రాకనే వాళ్ళు ఇంటర్మీడియట్ లోపల బైపీసీ చదువుకుంటారు. లెక్కలు రాని వాళ్ళకు మళ్ళీ లెక్కల లోపల మీరు సిలబస్ పెట్టి వాళ్ళని కంపల్సరీ పాస్ కావాలి అంటే ఎక్కడి నుంచి పాస్ అవుతారు? సో దయచేసి ఇక్కడ ఉన్నటువంటి టీచర్ సంఘాలకు సంబంధించినటువంటి మిత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, ఎన్సిటిఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాలం చెల్లినటువంటి గైడ్ లైన్స్ అండి. ఎప్పుడో గతం లోపల ఫ్రేమ్ చేసినటువంటి గైడ్ లైన్స్ ను ఇప్పటి వరకు స్టిల్ ఇంప్లిమెంట్ చేయడం అనేది నాన్ సెన్స్ అండి. ఎందుకంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు బయాలజీ స్కూల్ అసిస్టెంట్ గా రిక్రూట్ అయినటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల లోపల తన జీవిత కాలం లోపల మ్యాథమెటిక్స్ టీచ్ చేయలేదు, ఎట్టి పరిస్థితుల లోపల తన జీవిత కాలం లోపల ఫిజికల్ సైన్స్ టీచ్ చేయలేదు. అలాంటి కాంటెక్స్ లోపల మ్యాథమెటిక్స్ సిలబస్ లోపల ఉండడం అనేది మరి ఏం టెస్ట్ చేయడానికో నాకైతే అర్థం కావట్లేదు. అదే విధంగా లాంగ్వేజ్ పండిట్స్, తెలుగు గాని హిందీ గాని వాళ్ళకి సోషల్ స్టడీస్ పెడతారండి. సోషల్ స్టడీస్ అసలు లాంగ్వేజ్ పండిట్స్ కి సోషల్ స్టడీస్ కి ఏమైనా సంబంధం ఉందా? సో ఇలాంటంటే ఇర్రిలెవెన్స్ గా ఉండేటువంటి కాంపోనెంట్స్ ను సిలబస్ లో పెట్టి, సరే ఇప్పుడు చదువుకునేటువంటి డిఎడ్ ఫ్రెష్ గా పాస్ అయినటువంటి వాళ్ళు టెట్ అనేక సాధక బాధకాలు అనుభవించి పాస్ అవుతారు.
పాపం ఇప్పుడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు టీచింగ్ ప్రొఫెషన్ లోపల ఉండి ఎక్స్పీరియన్స్ ఉండి ఈ రిటైర్మెంట్ కావడానికి 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో 8 ఏళ్ళలో ఉన్నటువంటి వాళ్ళను ఇప్పుడు కంపల్సరీగా మీరు 10th పాస్ కావాలి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి పాస్ అవుతారు? ఆలోచించ చావరాజు గారు సార్ చెప్పండి, ఏంటి ఇప్పుడు దీని విద్యా హక్కు చట్టంలో మార్పులు చేయాలా, లేకపోతే సుప్రీంకోర్టులో మళ్ళీ ఇస్తండి. రివ్యూ పిటిషన్ పోతే మళ్ళీ అదే జడ్జిల దగ్గరికి పోతుంది, తీర్పు ఇచ్చిన జడ్జిలే మళ్ళీ ఇక్కడ ఇవాళ ఈ వివాదం సరే అందరూ మాట్లాడారు, చివరి అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మనము ఇక్కడ 3 సొల్యూషన్స్ ఉన్నాయి మేము చెప్పేవి, 3 ప్రతిపాదనలు మేము కేంద్ర ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. ఒకటి ఏంటంటే 23rd August 2010 ఏదైతే ఎన్సిటి నోటిఫికేషన్ ఇచ్చిందో టెట్ కంపల్సరీ చేస్తూ, అంతకంటే ముందే సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు దాకా ఉమ్మడి రాష్ట్రంలో గానీ తెలంగాణ వచ్చాక గానీ ఆనాడు 36 జీవో గానీ ఇవాళ 51 జీవోతో గానీ టెట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ దోస్ హు ఆర్ అపాయింటెడ్ బిఫోర్ 23rd August 2010. ఇది ఆ జీవోలో ఉన్న సారాంశం. అందుకని ఆ క్లాజ్ ఉంది కాబట్టే ఇప్పుడు దాకా 15 ఏళ్ల నుంచి టెట్ గురించి ఆలోచించలేదు ఎవరు. ఇప్పుడు ప్రమోషన్ కావాలంటే టెట్ లాస్ట్ ఇయర్ వివాదం వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కొంతమంది పాస్ అవుతూ వచ్చారు, ఇప్పుడు రాసుకున్నారు. 2 years టైంలోనే అందరూ పాస్ కావాలనంటాం అనేది కూడా సాధ్యమేది. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా చేయాల్సినటువంటిది ఏంటంటే ముందు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్స్ కూడా. ఇప్పటికే తమిళనాడు అండ్ కేరళ సిద్ధపడ్డారు. అట్లా మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా టెట్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో 1 September 2010 1385 ఆఫ్ 2005 కేసులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని మీద రివ్యూ పిటిషన్ వేయాలి. ఇది నెలాఖరు లోపే వేయాల్సి ఉంటుంది. ఇది ఒకటి ఇమీడియట్ స్టెప్. రెండోది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో సెక్షన్ 23ని అమెండ్ చేయాలి. ఇది ఇక్కడ ఎందుకంటే సెక్షన్ 23లో వాళ్ళు పెట్టింది క్వాలిఫికేషన్ కి సంబంధించి చూసినప్పుడు 2001 కంటే ముందు అన్ట్రైన్ టీచర్స్ కూడా అపాయింట్ అయ్యారు. అట్లాగే డిఎడ్ బిఎడ్ అందరు కూడా ప్రైమరీ టీచర్ గా అపాయింట్ అయ్యారు. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ అన్నప్పుడు ప్రొఫెషనల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిఎడ్. ఇవి లేనటువంటి వాళ్ళు అవి ఎక్వైర్ చేయాలనేటువంటిది 2001 లో ఉన్నటువంటి సెన్స్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చినప్పుడు ఆ వాటితో పాటు క్వాలిఫికేషన్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ తో పాటు టెట్ కూడా పెట్టారు. టెట్ ఇంట్రడ్యూస్ చేసింది 2010 లో. కానీ అంతకంటే ముందు క్వాలిఫైడ్ ఎవరంటే 2001 నుంచి 2010 వరకు ట్రైన్ టీచర్స్ అపాయింట్ అయ్యారు. ఇంకా 2001 కంటే ముందు ఎవరైతే అన్ట్రైన్డ్ ఉన్నారో అన్క్వాలిఫైడ్ వాళ్ళని 5 years టైం ఇచ్చారనేది ఆ సెన్స్. మేము ఎన్సిటి నోటిఫికేషన్ కానీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో కానీ మేము అనుకున్న సెన్స్ అది. కానీ అది ఇప్పుడు దాకా అదే కంటిన్యూ అయింది. గవర్నమెంట్ కూడా అదే సెన్స్ తో ట్రూ స్పిరిట్ తో ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు చేయాల్సినటువంటి పని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో సెక్షన్ 23ని అమెండ్ చేసి ఎవరైతే ప్రియర్ టు 23rd August 2010 అపాయింట్ అయ్యారో వాళ్ళకి టెట్ ని మినహాయింపిస్తూ ప్రొటెక్షన్ ఇవ్వాలి, జాబ్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది చాలా క్లియర్ గా, ఎవరైతే రాబోయే 2 ఏళ్లలో టెట్ పాస్ గారు దోస్ హు ఆర్ హ్యావింగ్ మోర్ దాన్ 5 years సర్వీస్ టు రిటైర్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 ఏళ్లలో టెట్ పాస్ కావాలి. టెట్ పాస్ కావడం 2 ఏళ్లలో పాస్ కాకపోతే వాళ్ళు ఉద్యోగం నుంచి విఆర్ఎస్ తీసుకోవాలా, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏవో తీసుకోవాలని చెప్పారు. ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఇప్పుడు పార్లమెంటు సెక్షన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 23ని అమెండ్ చేస్తే కూడా ప్రొటెక్షన్ లభిస్తుంది. రెండో అంశం. మూడో అంశం కూడా సరే, ఇది ఈ రెండు చేయడంతో పాటు టెట్ సిలబస్ కూడా ఇప్పుడు దాకా అందరూ మాట్లాడారు. టెట్ సిలబస్ చాలా ఇర్రిలవెంట్ గా ఉంది. మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారి నాయకత్వంలో ఆయన సెక్రటరీ అపాయింట్మెంట్ తీసుకుంటే యుఎస్పిసి జాక్టో నుంచి మేము అంతా వెళ్ళి కలిసాము. దాదాపు 1.5 సెక్రటరీతో మీటింగ్ అయింది. ఆ తర్వాత చైర్మన్ కలిసాము. May 3rd 2024 May 3, 2024 ఆ రోజు స్పష్టంగా మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. టెట్ సిలబస్ లో మార్పులు చేయాలని అంటే ఆ సెక్రటరీ షర్ఫా గారు చెప్పారు, మేము కమిటీని వేస్తున్నాం, రివ్యూ కమిటీని వేస్తున్నాం, మార్పులు చేస్తున్నామని. కానీ సంవత్సరం గడిచిపోయింది, సంవత్సరంన్నర అవుతుంది, ఇప్పటి వరకు ఆ రివ్యూ జరగలేదు, మార్పులు ఏం జరగలేదు. ఇవాళ ఆమె సెక్రటరీ మారిపోయారు, చైర్మన్ మారిపోయారు. ఇవాళ పంకజ్ గారు చైర్మన్ గా వచ్చారు, పంకజ్ అరోరా గారు. సెక్రటరీ కూడా వేరే మేడం వచ్చారు. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మాకు సిలబస్ లో ఇంతకుముందు ప్రసన్న హరికృష్ణ గారు చెప్పారు, అంతకుముందు మిగిలిన వాళ్ళు కూడా చెప్పారు,
లాంగ్వేజ్ టీచరు సోషల్ స్టడీస్ రాయాలా లేదా మ్యాథమెటిక్స్ రాయాలా 60 మార్కులు ఎట్లా సాధ్యం అవుతుంది? అట్లా బయాలజికల్ సైన్స్ టీచర్ కూడా మ్యాథమెటిక్స్ కంపల్సరీ 30 మార్క్స్ మ్యాథ్స్ అటెంప్ట్ చేయాలి. ఇవాళ మనందరికి తెలుసు టీచరు అదేది సర్వీస్ వచ్చే టీచర్ ప్రిలిమినరీ నాలెడ్జ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అయితే ఫ్రెష్ ఇంటర్మీడియట్ డిఎడ్ అయిపోయి వస్తే వాళ్ళకి కొద్దిగా గొప్ప ఇంకా ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ తో వాడితో నాలెడ్జ్ ఉంటుంది. కానీ 15 ఏళ్ళు 20 ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి టీచరు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి పెడగాజీ చదవాలి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ చదవాలా, లాంగ్వేజ్ 1 రీజనల్ లాంగ్వేజ్ చదవాలా, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ చదవాలా, 30 మార్క్స్ అంత మటుకి సార్ తిప్పలు పడతా చదువుతారు అనుకుందాం. కానీ మ్యాథమెటిక్స్ ఏనాడు జీవితంలో మళ్ళీ మ్యాథమెటిక్స్ జోలికి పోరు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అంటే భయం ఉండే బయాలజికల్ తీసుకున్న వాళ్ళు, లేదు మ్యాథమెటిక్స్ అంటే భయం ఉండి సైన్స్ అంటే భయం ఉండే లాంగ్వేజ్ పండిట్స్ గా వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి సోషల్ స్టడీస్ 60 మార్కులకి, లేదంటే మ్యాథమెటిక్స్ ఆర్ సైన్స్ 60 మార్కుల పేపర్ అనేది హారిబుల్. అందుకని ఈరోజు టెట్ పర్సంటేజ్ ఎంత ఉంది? 13%, 14% టెట్ లో పాస్ పర్సంటేజ్. అందులో ఓసీస్ 4-5% మించట్లేదు. అందుకని దీన్ని ఇవాళ టెట్ కి సంబంధించి సిలబస్ చేంజ్ చేయాలి. సిలబస్ రివ్యూతో పాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మార్క్స్ లో పాస్ మార్క్స్ కి సంబంధించి చూసినప్పుడు ఇవాళ సెంట్రల్ టెట్ సీటెట్ కి అయితే 60% మార్క్స్ 150 అవుట్ ఆఫ్ 150 60% రావాలి. అట్లాగే ఓసీస్ కి, ఓబీసీస్ కి అయితే 55% రావాలి, ఎస్సీ ఎస్టీస్ కి అయితే 50% రావాలి. ఇది సీటెట్ కి. మరి స్టేట్ లోకి వచ్చేటప్పటికి 60% జనరల్, 50% ఓబీసీస్, 40% ఎస్సీ ఎస్టీస్. ఇక్కడ కూడా ఈ ఇంత వేరియేషన్ ఉండటం కూడా కరెక్ట్ కాదు. అందుకని మేము ప్రపోజ్ చేసింది ఏంటంటే లాస్ట్ టైం అప్పుడు ప్రపోజ్ చేసాం, మళ్ళీ ఇప్పుడు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాగా మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ గారిని ప్రైమ్ మినిస్టర్ గారికి, అట్లాగే సంజయ్ కుమార్ ఎడ్యుకేషన్ సెక్రటరీని కలిసి, అట్లా ఎన్సిటి చైర్మన్ అండ్ సెక్రటరీని కూడా కలిసేదానికి ప్లాన్ చేస్తా ఉన్నాం విత్ ఇన్ 1 వీక్. దీంట్లో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మార్క్స్ తగ్గించాలి. ఎందుకంటే 50% ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కానీ ఇంకెక్కడైనా కానీ 50% మార్క్స్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంది జూనియర్ లెక్చర్ కి. కానీ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రం 60% అనేది చాలా హారిబుల్. కాబట్టి 50% జనరల్ జనరల్ వాళ్ళకి 50% చేయాలని, 40% ఓబీసీస్, 35% ఎస్సీస్ కి ఇవ్వాలనేటువంటిది. ఎందుకంటే 35% పాస్ మార్క్స్ కాబట్టి 35 నుంచి 50 వరకు ఈ రేంజ్ లోనే ఈ 3 కేటగిరీస్ కి ఉండాలనేటువంటిది మేము స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాగా, అట్లాగే టీఎస్యూటీఎఫ్ గా కూడా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఆ రకంగా మేము రిప్రజెంట్ చేసి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ రిప్రజెంట్ చేసాం, అప్పుడు కాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఇది ఎసెన్షియల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ 3 ప్రపోజల్స్ మేము గవర్నమెంట్ ముందు, సెంట్రల్ గవర్నమెంట్ ముందు పెడతా ఉన్నాం. అట్లాగే ఇప్పటికే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ సెక్రటరీ గారిని కలిసాం, సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, చీఫ్ సెక్రటరీకి ఇచ్చాం. వాళ్ళకి చెప్పాం టెట్ లో మీరు కూడా ఇంటర్వ్యూన్ కాండి, రివ్యూ పిటిషన్ వేయండి సుప్రీంకోర్టులో అని. కానీ మన వాళ్ళు అంత తేలిగ్గా అవడానికి, అంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ సీఎం గారిని కలవడానికి మాకు అవకాశం లేదు. కానీ ఎడ్యుకేషన్ సెక్రటరీ అంతగా స్పీడ్ గా రియాక్ట్ అవుతారని అనుకోండి. ఎందుకంటే ఈ కేసులో మేము పార్టీ కాదు, రెస్పాండెంట్ కాదు, పిటిషనర్ కాదు, మేమెందుకు ఇన్వాల్వ్ కావాలంటాం. మరి పిటిషనర్ కానప్పుడు, రెస్పాండెంట్ కానప్పుడు ఇప్పుడు ప్రమోషన్స్ ఇవ్వడానికి మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉండొచ్చు కదా. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అన్ని జడ్జిమెంట్స్ కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకు పిటిషనర్ రెస్పాండెంట్ కాదు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా లేదుగా ఇప్పుడు పిటిషనర్స్ లో. పిటిషనర్ రెస్పాండెంట్ ఎందుకు అంటే తెలంగాణ గవర్నమెంట్ సంబంధం లేకుండానే వచ్చింది జడ్జిమెంట్, అంతేనా? జడ్జిమెంట్ లో అంటే బాంబే, మద్రాస్, మన బాంబే అండ్ మద్రాస్ కి సంబంధించినటువంటి హైకోర్టు జడ్జిమెంట్స్ మీద రివ్యూ పిటిషన్స్, సివిల్ అపీల్స్. కాబట్టి మన స్టేట్ లేదు అనేటువంటిది వాళ్ళు చెప్పారు. కానీ అది కరెక్ట్ కాదు కదా. ఇవాళ స్టేట్ లో జడ్జిమెంట్ మన స్టేట్ కేరళ వాళ్ళకి సంబంధం లేకపోయినా కేరళ ఇంప్లీడ్ అవుతుంది వాళ్ళ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టీచర్స్. అందుకని ఇక్కడ కూడా టీచర్సే కాదు, నాట్ ఓన్లీ టీచర్స్, ఇవాళ మొత్తం అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎంతమంది టీచర్స్ మీరు టర్మినేట్ చేస్తారు? టెట్ క్వాలిఫై కాలేదు, చాలా ఆందోళనకర అంశం. థ్యాంక్ యూ. తెలంగాణలో 40,000 మంది టీచర్స్ ఇవాళ టెట్ క్వాలిఫికేషన్ ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో రెండో ప్రాబ్లం ఉంది. టెట్ క్వాలిఫై కావాలంటే, పేపర్ 1 క్వాలిఫై కావాలంటే ఎస్జిటి టీచరు డిఎడ్ కంపల్సరీ చదివి ఉండాలి.
కానీ మన దగ్గర 2008 డిఎస్సి వరకు B.Ed కూడా 2008 eligible చేశారు. ఇంటర్ డిఎడ్ తో పాటు డిగ్రీ బిఎడ్ వాళ్ళు కూడా టీచర్స్ గా రిక్రూట్ అయ్యారు. Yes. ఇప్పుడు డిగ్రీ బిఎడ్ తో రిక్రూట్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు పేపర్ 1 రాయడానికి వీల్లేదు. Yeah. వాళ్ళు పేపర్ 1 రాయాలంటే 6 months బ్రిడ్జ్ కోర్సు చదివి ఉండాలి, డిఎడ్ స్పెషల్ కోర్స్ చదవాలి. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడ మన దగ్గర డిస్టెన్స్ మోడ్ లో కానీ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ లో ఎక్కడ ఇవ్వలేదు. ఓకే. ఇప్పుడు ఆ డిస్టెన్స్ మోడ్ లో ట్రైనింగ్ పెట్టి 6 నెలలు ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని డిఎడ్ కి ఎలిజిబిలిటీ చేసి పేపర్ 1 రాయించాలి. ఓకే. పేపర్ 1 రాస్తేనే వాళ్ళు పేపర్ 1 పాస్ అయితేనే డిఎడ్ ఆ షార్ట్ హ్యాండ్ కోర్స్ పాస్ అయితేనే పేపర్ 1 రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. యా, ప్రసన్న కృష్ణ గారు ఏదో చెప్పాలనుకుంటారు. అయిపోతుంది. యా, చెప్పండి ప్రసన్న గారు. భరత్ గారు ఇక్కడ 2 అంశాలు. అందుకని సావరవి గారు చాలా ఒక 2 అంశాలకు దారి తీసారు, ఒక 2 చాలా మంచి విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలకు. నంబర్ 1 ఏంటి అంటే ఇప్పుడు టెట్ కంపల్షన్ అనేటువంటి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ధర్మిల గత టెట్ యొక్క అనుభవం కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు 2012 నుంచి 2025 వరకు చాలా టెట్స్ ను ఈ రాష్ట్రం కండక్ట్ చేసింది. వాస్తవానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రతి సంవత్సరానికి 2 సార్లు టెట్ ను కండక్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాయి. కానీ మన రాష్ట్రం లోపల 2-3 ఏళ్ళకు కూడా ఒక్కొక్కసారి టెట్ కూడా కండక్ట్ చేయనటువంటి పరిస్థితి ఒకటి. రెండో వైపున ఇప్పుడు ఎవరైతే ఫ్రెష్ గా అంటే 20 సంవత్సరాలు డిఎడ్ వాళ్ళైతే 21, 22, 23, 24 సంవత్సరాలకు సంబంధించినటువంటి బిఎడ్ పాస్ అయిన వాళ్ళు యంగ్ గా ఉంటారు, ఫైర్ తో ఉంటారు. కాబట్టి వాళ్ళు టెట్ లోపల ఏ సబ్జెక్ట్ అయినా చదవగలుగుతారు, రాయగలుగుతారు, పాస్ కాగలుగుతారు. మరి 20-25 సంవత్సరాల వయసుండి అన్ని శక్తియుక్తులుండి చదివి రాయగలిగేటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ పాస్ పర్సెంటేజ్ చూస్తే 19%, 25%, 28%, గరిష్టంగా 33% దాటలేదు. అంటే 100 మంది రాస్తే యంగ్ ఫైర్ బ్రాండెడ్ 100 మంది రాస్తే 33% పాస్ కానటువంటి పరిస్థితి ఉన్నటువంటి ధర్మిల మరి 10 ఏళ్ళు పాపం 15 ఏళ్ళు 20 ఏళ్ళు టీచింగ్ ప్రొఫెషన్ లోపల ఉండి ఇప్పుడు మీరు టెట్ పాస్ కాండి, మీరు టెట్ పాస్ అవుతూనే మేము ప్రమోషన్ ఇస్తాం, మీరు టెట్ పాస్ అయితేనే మీకు అన్ని రకాల యాక్టివ్ ఉద్యోగంలో ఉండాలంటే టెట్ పాస్ కావాలా, ఉద్యోగంలో ఉండాలి, ఉద్యోగం కావాలని కదా. ఎస్, మరి పాస్ డెఫినెట్ గా చాలా ఆందోళన అయితే ఉంది. థ్యాంక్ యూ. రైట్. రెండవది ఇంకోటి తొందరగా కన్క్లూడ్ చేయండి. చాలా ఇంపార్టెంట్. రెండోది భరత్ గారు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు రవి గారు చెప్పారు తప్పనిసరి గవర్నమెంట్ షుడ్ ఇంప్లీడ్ ఇట్స్. ఎందుకు ఇంప్లీడ్ కావాలి అంటే ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఒక డిస్కషన్ చేసాం. చాలా మంది ఉద్యోగులు ప్రభుత్వానికి సంబంధించి రిటైర్ అవుతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది? ఆర్టికల్ 23 ఆఫ్ సెక్షన్ 1 లో దాన్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో అసలు ఎన్ని వేల మంది ఇప్పుడు 1,07,000 మంది టీచర్స్ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఒకవేళ టెట్ పాస్ కాకపోతే వాళ్ళకు రిజైన్ చేపియండి, వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి దానివల్ల ఇప్పటికే ఈ రాష్ట్రంలో రిటైర్ అయిన వాళ్ళకు ఎట్లాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. మరి వీళ్ళందరినీ రిజైన్ చేయించి ఎట్లా బెనిఫిట్స్ ఇస్తారు? అటువంటి సందర్భం లోపల తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఇంప్లీడ్ కావాలి. వీళ్ళ సమస్య ఏదైతే ఉందో అంటే విద్యార్హత ఎంత ముఖ్యమో విద్యా ప్రమాణాలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ ఉన్న ఆల్టర్నేటివ్స్ గా మనం చూడాలి. అంటే కంపల్సరీ కాకుండా ఆల్టర్నేటివ్స్ కూడా పరిగణ లోపలికి తీసుకొని ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి వాటిని స్ట్రెంథెన్ చేసేటువంటి విధంగా కొన్ని రకాల యాక్టివిటీస్ కనుక తీసుకుంటే ఇందులో భరత్ గారు 2010 తర్వాత టెట్ పెట్టినామని చెప్తున్నాం కానీ 2014 నుంచి మొన్న వరకు గత సంవత్సరం టెట్ లో ఇన్ సర్వీస్ వాళ్లకు రాసే అవకాశం ఇవ్వలే. అందులో పరీక్ష రాసే అవకాశం ఇవ్వలే మాకు. ఇవాళేమో జీవోలో స్పష్టంగా ఇచ్చారు సార్, ఎగ్జామ్టెడ్ those who are appointed prior to 23rd August. Yes, అందుకని in view of this 18 to 44 years ఏజ్ లిమిట్ పెట్టారు. 44 years లోపు వాళ్ళు మాత్రమే టెట్ రాయాలి, తర్వాత వాళ్ళు రాయొద్దన్నారు. ఎస్. సో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసలు టెట్ రాయడానికి ఎలిజిబిలిటీ లేనప్పుడు 44 years దాటిన వాళ్ళు ఇంతకాలం అవకాశం లేనప్పుడు ఇప్పుడు 2 సంవత్సరాల్లో మీరు తెచ్చుకోండి అంటే కేవలం అది ముంబై, మద్రాసు వాటి దృష్ట్యా అక్కడ హైకోర్టు లేకపోతే అక్కడ పరిస్థితుల దృష్ట్యా ఇచ్చినట్టుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఆందోళన కలిగించేది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 ప్రభుత్వాలు కూడా ఇమ్మీడియట్గా కేసులో ఇంప్లీడ్ అయి రివ్యూ పిటిషన్ నార్మల్గా చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. కానీ ఈ కేసులో ఉన్న మెరిట్ దృష్ట్యా ఇవన్నీ
దృష్ట్యా ఖచ్చితంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల్ని ప్రత్యేకంగా మినహాయింపు కోరుతూ చేయాలి. ప్లస్ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి విద్యా హక్కు చట్టంలో ఈ మేరకు